ఆచరణ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధంగా చేసిన ప్రభావ ఆ కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ రోజులు తిరిగి లేచి తండ్రితో ప్రశ్న కూర్చొని మా కోసం విజ్ఞాపన చేస్తే దేవా ఏమి చేయాలని తెచ్చుకోవాలి తండ్రి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువ ఆయన ఉంటుండగా ప్రతి స్థుతి ఆరాధన ప్రభువైన యేసు క్రీస్తుకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమేన్. పాపం చేత అపరాధం చేత సచ్చిన నన్ను తల్లి గర్భంలోనే పాపం ధరించిన నన్ను నా కొరకు నువ్వు ప్రేమించి నీ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించావయ్యా నీ వందనాలు స్తోత్రాలు. అతి సుందరుడు అతి మనోహరుడు 10,000 మందిలో గుర్తింపదగిన వాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పగడబడుతున్న గొప్ప తండ్రిని ఈ భూలోకానికి పంపించావు నీ వందనాలు. భూలోకంలో నాయన 33 సంవత్సరాలు పెరిగి పెద్దవాడై 3 సంవత్సరాలు అనే కార్యాలను నీకు మేలు చేసాడయ్యా నీకు వందనాలు. సమయం వచ్చినప్పుడు ఆయన రోమసైనికి లోబడి రోమసైన్యాన్ని విడిచిపెట్టారయ్యా అన్ని కూడా భరించాడయ్యా నీకు వందనాలు. కేవలం నాకు రావాలని శిక్ష నేను పడాల్సిన శ్రమలు ఈ కుమారుడు భరించాడయ్యా నీకు వందనాలు. ఎన్నో శ్రమలు